అందరికీ నమస్తే అండి. ఈరోజైతే ఒక స్పెషల్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇవి పల్లకీలు. ఈ పల్లకీల్లో దేవుడినైతే ఊరేగిస్తారు. బెంగుళూరులో ప్రతి ఒక్క చిన్న దేవాలయంలో ఉన్న దేవుడిని కూడా ఊరేగిస్తారు. ఇది ప్రతి సంవత్సరము ఈ ఈ ఉత్సవాలైతే జరుగుతాయి. దీన్ని పల్లకీ యాత్ర అని అంటారు. ఇక్కడ పల్లకీలు మాత్రం మొత్తం న్యాచురల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటితోని మాత్రమే అలంకరిస్తారు. ఒక్క ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ లీవ్స్ అలాంటివి ఏమీ వాడరు. ఇక్కడ మొత్తం కూడా మల్లెపూలు, చామంతి, వైట్, అందులో మళ్ళీ వెరైటీస్ వైట్ చామంతి, రెడ్ చామంతి, మల్లెపూలు, గులాబీ, వీటితోనే పల్లకి మొత్తాన్ని అలంకరిస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, మొత్తం ఇదంతా కూడా పూలేనండి. ఇందులో ఎక్కువ వాడే పూలు మల్లెపూలు. ప్రతి ఒక్కడు కూడా పూలతోనే అలంకరిస్తారు. చాలా స్పెషల్గా ఉంటాయి ఇవి. చూడటానికి కనుల విందుల పండుగలాగా ఉంటుంది. ఈ పల్లకీల్ని డెకరేట్ చేయడానికి స్పెషల్గా హ్యాండీక్రాఫ్ట్ వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళే వచ్చి వీటిని అలంకరిస్తారు. చాలా బాగా అలంకరిస్తారు. చూడండి ఇక్కడ ఈ హంస ఎంత బాగుందో. అసలు రెండు కళ్ళు చాలావండి. దగ్గర నుంచి చూస్తే మాత్రం ఇంకా అద్భుతమే. అంత బాగుంటుందండి. బెంగళూరు అంటేనే పువ్వులు తాలూకా ప్రత్యేకత ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. చూడండి ఎంత బాగుందో. కనకంబరాలు, ఇంకా మల్లెపూలు ఎంత బాగా చేశారు చూసారా. ప్రతి ఒక్కటి కూడా పువ్వులతోనే చేశారనమాట. ఇక్కడ హంస, ఇది హంస ఆకారంలో అయితే పల్లకిని రెడీ చేశారు. ఇక్కడ కోదండ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడ ఈ లొకాలిటీ అంతా కూడా దేవుణ్ణి అయితే ఊరేగిస్తారన్నమాట. అన్ని దేవుణ్ణి ఈ రూట్ నుంచి పట్టుకెళ్ళి ఊరేగిస్తారు. చాలా చాలా పెద్ద ఉత్సవం అండి ఇది. ఇక్కడ జాతరలాగా కూడా పెడతారు. అక్కడ మనకి రకరకాల కీ చైన్స్, తర్వాత బ్యాంగిల్స్, హెయిర్ యాక్సెసరీస్, ఇంకా చాలా చాలా బయట ఇలా మార్కెట్లో పెట్టి సేల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా బళ్ళారి ఇలా దగ్గరికి బోర్డర్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ జాతరలా పెట్టి అమ్ముతారనమాట. రాత్రి అంతా కూడా అలాగా ఈ పండుగ జరుగుతూనే ఉంటుంది మనకి. అంటే మార్నింగ్ వరకు జరుగుతూనే ఉంటుంది. నైట్ అంతా అసలు మనకి టైమే తెలియదు, అంత బాగుంటుంది. చూడండి ఇక్కడ ఎంత బాగా అలంకరించారో. ఇక్కడ శివపార్వతులు ఉన్నారు, అలాగే అయ్యప్ప స్వామి, ఇంకా అన్ని ఆలయాల్లో దేవుళ్ళు కూడా ఈ విధంగా పల్లకిలో పెట్టి పల్లకిని ఇలా పువ్వులతో అలంకరించి మొత్తం ఊరంతా ఊరేగిస్తారనమాట. అయితే వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ కొంతమంది డివోటీస్ భోజనాలు అయితే అందరికీ ఏర్పాటు చేశారండి. అంటే భోజనాలు నైట్ భోజనం ఒకటే కాదు, మార్నింగ్ కాఫీ, టీ నుంచి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ కూడా, మొత్తం అన్నీ కూడా ఎంతమంది వస్తే అంతమందికి ఫ్రీగా డొనేట్ చేశారు.
ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇంతవరకు వీడియో చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.